చూడండి ఫ్రెండ్స్, ఏంటి ఇవి అనుకుంటున్నారా? సూపర్ సూపర్ కోవా బిళ్ళలు. ఎలా తయారు చేయాలి, ఏమేమి చేయాలి, ఎలా పోసుకోవాలి అన్నీ చెప్పేస్తానండి మీకు. రండి ఫ్రెండ్స్, చూసేద్దాం, చేసేద్దాం. చూడండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి కదా, చాలా బాగున్నాయి కదా, కలర్ కూడా సూపర్ సూపర్. నాకు నచ్చుతున్నాయి కదండి, మీకు కూడా నచ్చుతాయి. కోవా అంటే ఎవరికి ఇష్టం ఉంటే చెప్పండి. రండి ఫ్రెండ్స్, చేసేద్దామా, వెళ్ళిపోదామా? హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. కోవా అయితే తిప్పేసుకుందామండి. చూడండి, పాలు అయితే ఇలా పెట్టేసుకోవాలి. నేనైతే 4 లీటర్లు పెట్టుకున్నాను. ఇలా అయితే తిప్పేసుకుంటున్నానండి. చూడండి, ఇలా అయితే చిక్కగా అయిపోతుంది. ఇలా అయితే తిప్పుకోవాలి. పెద్ద బాండ్లు పెట్టుకోండి ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీ అండి కోవా. సాయిబాబాకు అయితే చాలా ప్రీతికరమైనది ఇది. చూడండి, మనం ఇలా తిప్పేటప్పుడు ఇలాగా పక్కని పట్టుకుంటూ ఉంటుందండి. క్లీన్గా గోకేసుకుంటూ ఉండాలి నీట్గా. ఎప్పుడప్పుడే క్లీన్ చేసుకోవాలండి, లేకపోతే పాల మీద ఇంకా ఎంటుకుపోతాయి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇలా గోకేస్తా. మీరు కోవా చేయాలనుకుంటున్నారా? ఇలా పెద్ద బాండ్లు పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి కూడా పొంగి రావండి, అలా మరుగుతూనే ఉంటాయి. మనకి భయం ఏమి ఉండదు, మనం ఏ పనైనా చేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్కసారి తిప్పి మళ్ళీ సైడ్కి పోతాలండి. సెంటర్లో అస్సలు అడగంటకూడదు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పాలు అయితే ఇలా చిక్కగా ఉన్నాయి. చూడండి, ఇలా ఇరిగిలాడుతూ ఉన్నాయి కదా, కొంచెం కొంచెం ఇంకా బాగా దగ్గర కంటే ఉడకాలండి. వీలైతే రెండో పొయ్యి మీద కూడా ఇలా పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఇవి కూడా ఇలా తిప్పుకోండి. ఇవి కూడా చిక్కబడిన తర్వాత 2 యాడ్ చేసేద్దాము. ఈ సైడ్ కూడా దీన్ని కూడా ఇలా గీకేసుకోండి. నేనైతే ఇలా తిప్పేస్తున్నానండి. కరకంట కట్టకూడదు అస్సలు. కోవా అంటే కోవే కదండి. చూడండి ఫ్రెండ్స్, ఇది దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను నేను. కొంచెం దగ్గర పండించేద్దామండి. చూడండి ఫ్రెండ్స్, ఇదేమో దగ్గర పడుతుంది కదండి. ఇదేమో కొంచెం కలుస్తున్నాం కదా, ఇది కూడా పోసేసుకుందాం. స్లోగా కలుపుకోండి. హై ఫ్లేమ్లో మరిగించేద్దామండి మొత్తం దగ్గర పడేదాకా. అప్పుడు పంచదార పోసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే దగ్గర పడిపోయింది కదా. చూడండి, ఇలా అయితే దగ్గర పడింది కదండి. బాగా ఉడికిందండి కోవా. ఇప్పుడైతే మనం పంచదార పోసుకుందాం. చిన్నపిల్లలకి అయితే అండి లైట్గా వేసుకోవాలి, అందుకని నేను లైట్గా వేస్తాను ఫ్రెండ్స్. పెద్దవాళ్ళకి అయితే 2 వంతులు పోసుకోవచ్చండి, 1.5 పోసుకోవచ్చు. లీటర్కి 1/2 పోసుకోవచ్చండి పెద్దవాళ్ళకి అయితే. చిన్న పిల్లలకి అయితే 1 గ్లాస్ లీటర్కి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే దగ్గర పడిపోయింది కదా. ఒకసారి అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం, ఎందుకంటే కొంచెం చల్లారాలండి. కొంచెం చల్లారాలి, అందుకని ఆఫ్ చేశానండి. ఇరుగు చూపకుండా ఉంటుందండి ఫ్రెండ్స్. కోవా ఎప్పుడు ఇరుగు చూపకూడదు కదా, అందుకని ఇలా స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాలు అయితే ఇలా చల్లగా చేసుకోండి ఫ్రెండ్స్. మనకి డిజైన్స్ కూడా బాగా రావాలి అని అనుకుంటే ఇలాగా మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా చల్లారనివ్వండి కొంచెం. ఇప్పుడు చల్లారింది కదా, 5 నిమిషాలు అయింది. నేనైతే పంచదార పోస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే లీటర్కి 1 టీ గ్లాస్ మాత్రమే పోస్తానండి. ఇలా అయితే పోసేసుకోవాలి ఫ్రెండ్స్. నేను 4 లీటర్లు అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇలా అయితే పోసేసుకుంటున్నా. 4 టీ గ్లాసులు అయితే పోస్తానండి. పిల్లలకి ఇది చేసేది షుగర్ ఎక్కువ ఉండకూడదు కదా, అందుకని. చూడండి ఫ్రెండ్స్, 3 అయితే పోసేసా. ఇప్పుడు 4దండి. చూడండి 4 కూడా పోసేసానండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే అంతా పోసేసుకుని స్టవ్ అయితే ఆఫ్లో ఉంది కదా, కరెక్ట్గా 4 పోసుకోండి. చిన్నపిల్లలకి. పెద్దవాళ్ళకి అయితే 1 ఫుల్ పోసి 1/2 పోసుకోవచ్చండి 1 లీటర్కి. ఇప్పుడైతే ఇదంతా కలిపేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే అంతా కలిపేసుకోండి. ఫస్ట్ ఇలా కరగబెట్టుకోవాలండి. పంచదార అంతా కూడా కరగాలి. మనకి ఇరుగు చూపదండి, 4 లీటర్లు కదా. బాగా రావాలంటే కొంచెం చల్లగా అయిన తర్వాత షుగర్ పోసుకుని బాగా కలిపి ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుంటున్నా. స్టవ్ అయితే వెలిగించేసుకున్నానండి. ఇప్పుడైతే స్లోలోనే మొత్తం ఉడకాలండి. మొత్తం స్లోలోనే, గట్టిగా మనకి బిళ్ళ వచ్చే వరకు స్లోలోనే అవ్వాలి ఫ్రెండ్స్. మొత్తం దగ్గర పడేదాకా స్లోలో చేయాలండి.
హై ఫ్లేమ్లో అస్సలు వద్దు, ఇరుగు చూపుతుంది. చూడండి ఫ్రెండ్స్, దగ్గర పడేదాకా ఇలాగ స్టాప్ లేకుండా ఇలా తిప్పుతూనే ఉండాలండి మనకి బెళ్ళ వరకు వచ్చే వరకు. చూడండి ఫ్రెండ్స్, కోవా అవుతుంది ఇంత గట్టిగా అయిపోయింది కదా, పొయ్యి నుంచి దించేసుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఇంత గట్టిగా అవ్వాలి కోవా అవుతుంది. కలర్ కూడా చేంజ్ అయింది కదా. చూడండి, ఇలా అవుతే ముట్టుకుంటే చేతికి లైట్గా అంటుకుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇలా ఉండవుతే. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది కదా, ఇలా చూసుకోండి సరిపోతుంది. ఇలా అయితే ఉండవుతే గట్టిగా ఉండాలండి, ఉండ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఉండ చూడండి ఎంత గట్టిగా ఉందో. ఇప్పుడైతే దీన్ని తోముకుందామండి. తోముకుంటే కొంచెం కలర్ మారుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, స్మూత్గా ఉంటుంది. ఇలాగైతే గిన్నె తీసుకోండి ఫ్రెండ్స్. గిన్నె తీసుకొని కొంచెం నెయ్యి అయితే రాసుకోండి. చూడండి ఫ్రెండ్స్, గిన్నెకి అయితే ఇలా అయితే నెయ్యి రాసుకోవాలండి, ఫుల్గా వేసుకోవాలి నెయ్యి అయితే. ఇప్పుడు దీన్ని అయితే ఇలా పెట్టి తోముకుందామండి. కలర్ చేంజ్ అవ్వాలి, మనకి స్మూత్ కావాలి, అంతవరకు తోమేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా అయితే తోమేసుకోండి గట్టిగా. ఒకళ్ళు పట్టుకోవాలండి తాకైతే, ఒకళ్ళు అయితే తోమాలి. తోమేసాక చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇంత గట్టిగా అయితే అవ్వాలండి. తోమి చూడండి ఇంత గట్టిగా అయితే అయింది కదా. ఇప్పుడైతే మనం నెయ్యి కట్ చేసుకుని ఉండంటూ తీసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఉండవుతే. ఇలా అయితే చేసేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఏ సైజు కావాలో ఆ సైజు చేసేసుకుందామా. గిన్నె అయితే ఇలా గీకేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎంత క్లీన్గా వచ్చేసిందో. గిన్నె ఎంత అంటుకుంది కదా. అప్పుడైతే దీన్ని ఇలా క్లీన్ చేసేసుకోండి. చూడండి ఎక్కడ ఏమీ లేకుండా అయిపోయింది. శుభ్రం తీసేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇలా అవుతే లడ్డూలా చేసేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, బ్యూటిఫుల్ గా ఉంది కదా కోవా అవుతే. సూపర్ సూపర్ అండి. ఇలా లడ్డూలాగా అన్నీ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక లడ్డు తీసుకుని చూడండి నెయ్యి అయితే తడి చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అవుతే నక్కుకోవాలి. చూడండి ఇంకో లడ్డు అయితే వేసేసుకుందాం. కోవా అండి ఈ లడ్డు అనుకుంటున్నారు, మళ్ళీ చెప్తున్నా మీకు. ఇలాగా ముద్ర అయితే ఉంటారు కదండి. చూడండి ముద్ర అయితే చాలా బాగుంటుంది డిజైన్స్ కావాలంటే, కానీ ఎవరిష్టం ఆదండి. ఇలా అవుతే డిజైన్ అయితే వేద్దాం ఒకదానికి, చూపిస్తాను అంతే అండి. చూడండి ఇలా అవుతే అండిపోయింది కదా. ఇప్పుడు దీన్ని కొంచెం జస్ట్ ఇలా అవుతే అందాం. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఇలా అవుతే వచ్చేసిందండి, చాలా చాలా బాగుంది కదా. చూడండి ఫ్రెండ్స్, ఇలా అవుతే అన్ని వేసేసుకోండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. నెయ్యి అవుతే ఇలా రాసేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా జస్ట్ ఇలా అంటే ప్రెస్ చేయండి కొంచెం. ఇలా అవుతే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కదా, చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు వేలు ఫ్రెషింగ్ అయితే ఇలా చేసేసుకుందాం. చూడండి 2 డిజైన్ అండి, మనకి ఏ డిజైన్ కాదు ఆ డిజైన్. ఈ లడ్డు అయితే ఈ డిజైన్ వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి చాలా చాలా బాగుంది కదా, ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క డిజైన్. కోవా అంటే కోవాయే కదండి, చాలా చాలా బాగున్నాయి. నాకైతే బాగా నచ్చేసినాయండి. చూడండి మీకైతే నేనైతే ఎన్ని కోవా వేళలు చేసానో చూపించేస్తానండి పర్ఫెక్ట్గా. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి కదండి. ఇవైతే డిజైన్స్ అండి. చూడండి ఫ్రెండ్స్ నైస్గా వచ్చినాయి. చూడండి ఫ్రెండ్స్ చాలా నైస్ పర్ఫెక్ట్గా వచ్చేసినాయండి. కోవా బిళ్ళ అంటే ఇలా రావాలి. మీరు కూడా కంపల్సరీ వీడియో క్లిక్ చేయకండి ఫ్రెండ్స్. ఇలాగైతే తయారు చేసేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మేమైతే 4 లీటర్ పాలకి అవుతే ఇన్ని కోవా బిళ్ళలు వచ్చినాయండి. నాకైతే చాలా చాలా బాగా వచ్చేసింది ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నా. సూపర్ అంటే సూపర్ అండి. బాయ్ ఫ్రెండ్స్, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. గోల్డ్ అయితే నీట్గా తీసేసుకున్నానండి.